మొదటిగా మనం మేషరాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం వేసి చూస్తున్నామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో ఈ గవ్వల శాస్త్రాన్ని రకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. నూతన సంవత్సరం 2024వ సంవత్సరం మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మొదటిగా వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. ముఖ్యంగా నవగ్రహాల్లో వారికి మాత్రం 9 గ్రహాలు అనుకూలంగా 9 గ్రహాల్లో మాత్రం వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 5 గ్రహాలు మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితంలో ఉన్నాయండి. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే 2024వ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తప్పకుండా ఆరోగ్య సమస్యలు తీరిపోతాయండి. అవి మానసిక ఇబ్బందులు కావచ్చు, శారీరక ఇబ్బందులు కావచ్చు, దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడుతున్న వారు అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వారి జాతకంలో మేషరాశి వారు అశ్విని నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి మాత్రం అభిషేకం చేయించాలండి, చాలా మంచిది. మాస శివరాత్రి రోజు చేయించడం చాలా మంచిది. అలాగే ఏకాదశి తిథి రోజు చేయించడం కూడా చాలా మంచిది. వారి పేరు మీద ఆరోగ్యపరంగా కుటుంబపరంగా చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహమైన వారికి మాత్రం వివాహ సంసారంలో సమస్యలు ఉంటే, సంతానంలో సమస్యలు ఉంటే, చిక్కులు చికాకులు ఉంటే, దారిద్ర్య బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మొదటగా 4 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దాం మేషరాశి వారి పేరు కూడా. రెండవసారి గవ్వలు వేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురుగ్రహం అనుకూలత ఉంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినాల్సిన అవకాశం తప్పకుండా ఉంటుంది వారి పేరు మీద. అలాగే మాత్రం టెంపరవరీ జాబ్ చేస్తున్న వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు అనుకూలత అవుతుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయి. బాలికలకు యువతులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. డాక్టర్ రంగం చదివేవారు, వైద్య రంగం చదివేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. న్యాయరంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రక్షణ రంగం చదివేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి. ఇంజనీర్ రంగం వారికి కూడా మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా శుభయోగం ఉంటుంది. ముఖ్యంగా పెద్దల మాట ప్రకారం నడవాలండి. అశ్విని నక్షత్రం జాతకులకు శుభకరం ఉన్నదండి. కానీ మాత్రం కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. పిల్లల మనసులో పిల్లలు ఉండరు, పెద్దల మనసులో పెద్దలు ఉండరు. కానీ అందరూ ఒకరే, ఒక మాట మీదనే ఐకమత్యంగా ఉంటే ఐకమత్యమే మహాబలం అన్నారండి పెద్దలు. ఇంట్లో చాలా వరకు మాత్రం ఏ నిర్ణయం అయినా సరే, ఏ విషయం గురించి అయినా సరే సరైన నిర్ణయం అందరూ కలిసికట్టుగా తీసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటివరకు 7 గవ్వలు పడ్డాయండి. 2 సార్లు గవ్వలు వేస్తే 3వసారి గవ్వలు వేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలు వేసిన 3 గవ్వలు పడ్డాయండి. గురు మహాదశ నడుస్తున్నది. ముఖ్యంగా మేషరాశి వారికి మాత్రమే 2024వ సంవత్సరం చాలా వరకు వారికి మాత్రం 8 నెలలు చాలా అద్భుతంగా ఉన్నదండి. 4 నెలలు మాత్రం అంతగా అచ్చుబాటు లేదు వారి పేరు మీద. 8 నెలలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం ధన విషయంలో, ఆదాయ విషయంలో, కుటుంబ విషయంలో తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి చెప్పాలంటే మాత్రం న్యాయరంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంజనీర్ రంగం వారికి చిక్కులు వస్తాయండి. ముఖ్యంగా మున్సిపాలిటీ రంగం వారికి చికాకులు వస్తాయి వారి జాతక బలంలో. రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం చాలా వరకు మాత్రం వైద్య రంగం వారికి కూడా కలిసి వస్తుంది. విద్యారంగం వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. రొడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్ప వారి పేరు మీద. పంచాయతీరాజ్ శాఖ వారికి కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వారి పేరు మీద. సెలబ్రిటీలు కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారు అన్ని రకాల వ్యాపారస్తులకు మాత్రం భూమి వ్యాపారం కలిసి వస్తుంది. కానీ మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వస్తుంది. కంప్యూటర్ రంగంలో వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. గృహ నిర్మాణాలు వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం నరదృష్టి అధికం ఉన్నదండి. ఈ నరదృష్టి వలన దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరదృష్టి మంచిది కాదండి. నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతే మన వీళ్ళు ఎంత, మీ ఇల్లు ఎంత. కాబట్టి నరదృష్టి పోవడానికి మాత్రం మహాగణపతి హోమం చేపించడం కానీ, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కానీ,
కానీ మాత్రం సంకటహర చతుర్థి రోజు మాత్రం విఘ్నేశ్వరునికి మాత్రం పూజ చేయడం చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉంది. సంతానంలో చిక్కులున్నవారు చికాకులున్నవారు తప్పకుండా జయం జరుగుతుందండి. వివాహంలో ఆటంకాలు వస్తున్నవారు అవి తొలగిపోయి మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి వస్తుందండి. ఆల్రెడీ సంతానం కలిగి సంతానంతో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్న వాళ్ళు తొలగిపోయే అవకాశం ఉందండి. లక్కీ నెంబర్ 9 వస్తుంది వీరికి. అలాగే మాత్రం లక్కీ నెంబర్ 9 వస్తుంది. లక్కీ నెంబర్ వీరి జాతక బలానికి చూడాలంటే 3 కూడా వస్తుందండి. వీరి జాతకానికి గురువారం శుక్రవారం అనుకూలత ఉంటుంది. అన్ని దిక్కులు మంచిదే. దక్షిణ దిక్కు చాలా మంచిది వీరి పేరు మీద. కానీ భూమి స్థలం కొనాలనుకునే వారు మాత్రం ఎర్ర భూమి సైడ్ కొన్న వాళ్ళకి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. గృహ నిర్మాణ విషయంలో లాభయోగం ఉంటుంది. అలాగే విదేశానం ఏరి రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు మిశ్రమ ఫలితం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పగడం రాయి మాత్రం వీరు లక్కీ స్టోన్ మాత్రం పగడం తొలగాలండి. ఇంకా వీరి జాతకానికి పిల్లి కన్ను రాయి తొలగటం కూడా చాలా వరకు శ్రేయస్కరం వీరి పేరు మీద. కానీ మంచి ముహూర్తంలో చూసి తీసుకోవాలండి. ఇంకోటి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం కూడా కొద్దిగా రాబోయే కాలం, కానీ అంత నష్టం చేయదు వీరి పేరు మీద. గురుబలం ఉన్నది. మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 4 గవ్వలు, తర్వాత 3 గవ్వలు, ఇంకా 3 గవ్వలు. ఒకసారి రాహు గవ్వలు పడితే 2 సార్లు గురు గవ్వలు పడ్డాయండి. రాహు గురువుకు సరి సమాన యోగ బలం ఉంటుంది. గురుబలం ఎక్కువ ఉంది కాబట్టి అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు. అలాగే వీరి పేరు మీద గురుగ్రహ కారకుడు సంతానకారకుడు, సంసారకారకుడు, అలాగే గృహకారకుడు, ధనకారకుడు, మేధావితనం కారకుడు, అలాగే అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటాయి. నమ్మిన వారి వలన మేలు ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేవారు మాత్రం అమావాస్య పౌర్ణమి అష్టమి రోజు ప్రయాణం చేయరాదు. ఎక్కువ శాతం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం ఉదయం పూట మాత్రం బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళొచ్చండి. సాయంత్రం పూట గోధూళి వేళ ప్రయాణం చేయొచ్చు, చాలా మంచిది. ఇక వాహనాలు కొనాలనుకునేవారు తీసుకోవాలనుకునేవారు అనుకూలంగా ఉంటుంది వీరి పేరు మీద. అలాగే ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారి మీద అరిష్టాలు వస్తాయి. చిక్కులు చికాకులు కోర్టు కేసులు తగాదాలు వస్తాయి. వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. మరి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరికి మాత్రం హోటల్ వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే మాత్రం కూరగాయల వ్యాపారం కలిసి వస్తుంది. పండ్ల తోట వ్యాపారం కలిసి వస్తుంది. కానీ రొయ్యలు చేపల వ్యాపారం అంతగా కలిసి రాదు. వ్యవసాయంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వీరికి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 11 ఉంటుంది, సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 4 సరి సమానం ఉన్నది. అయిన వారి సాయం కంటే బయటి వారి సహకారం ఉంటుందండి. ఇటుపోయి 2024 సంవత్సరం నూతన సంవత్సరం వీరికి చాలా వరకు మాత్రం అనుకూలం ఉన్నదండి. ముఖ్యంగా వీరికి మాత్రం 80% మంచి ఫలితం ఉంటే 20% కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి. కానీ మాత్రం ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మహాగణపతికి హోమం చేపించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, 7 కొండల వారికి దర్శనం చేయటం చాలా వరకు శుభయోగం అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.